నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిజాలు బయటపడ్డాయి, అబద్ధాలు తేలిపోయాయి. ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ విప్పులు జారీ, సమావేశాలకు తప్పక హాజరు కావాలని ఆదేశం. కొనసాగుతున్న సమగ్ర శిక్ష నిరసనలు, ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్. ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం, హెల్మెట్ లేకుండా దొరికితే సదుపాయాలన్నీ కట్. నిన్న ఆర్బీఐ ఇచ్చిన నివేదికతో నిజాలు బయటపడ్డాయని, అబద్ధాలు తేలిపోయాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 10 ఏళ్లు తమ పాలనపై కాంగ్రెస్ మంత్రులు సీఎం రేవంత్ చేస్తున్న దుష్ప్రచారం అంతా తప్పని ఆయన అన్నారు. 10 ఏళ్లలో ప్రతి రంగాన్ని కేసీఆర్ అభివృద్ధి పరిచారని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయని, 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి రికార్డు సృష్టించిందన్నారు. తెలంగాణ దివాలా రాష్ట్రం కాదని, దివ్యంగా వెలుగుతున్న రాష్ట్రమని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అప్పుల రాష్ట్రమని ప్రచారం చేసిందని మండిపడ్డారు. 7 లక్షల కోట్ల అప్పు అని ప్రచారం కాంగ్రెస్ మంత్రులే పదే పదే గోబెల్స్ చేశారన్నారు. కూర్చుంటున్న సెక్రటరియట్ కట్టింది బీఆర్ఎస్ఏ. సెక్రటరియట్ పక్కన బ్రహ్మాండంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టింది బీఆర్ఎస్ఏ. దాని గురించి ఎక్కడ మాట్లాడాడు? అంటే కల్పించిన ఆస్తుల గురించి, పెరిగిన ఉత్పత్తుల గురించి, లేదా పెరిగిన తలసరి ఆదాయం గురించి, పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి గురించి ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు. లేని అప్పులను 7 లక్షల కోట్లు అనేటువంటి ఒక గోబల్స్ ప్రచారానికి మాత్రం పాల్పడుతూ ఉన్నారు. ఎందుకు? తమ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, తమ హామీలు అమలు చేయలేదని ప్రజలు ఎక్కడ నిలదీస్తారో, ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో, ప్రజలు ఎక్కడ తరుముతారో అనే భయంతో ఇలాంటి గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడుతూ ఉంది. నువ్వు కూర్చుంటున్న సెక్రటరియట్ కట్టింది బీఆర్ఎస్ఏ. సెక్రటరియట్ పక్కన బ్రహ్మాండంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టింది బీఆర్ఎస్ఏ. దాని గురించి ఎక్కడ మాట్లాడాడు? అంటే కల్పించిన ఆస్తుల గురించి, పెరిగిన ఉత్పత్తుల గురించి, లేదా పెరిగిన తలసరి ఆదాయం గురించి, పెరిగిన రాష్ట్ర స్థూల బీజేపీ అధిష్టానం విప్ జారీ చేసింది. 13, 14న జరిగే పార్లమెంట్ సమావేశాలకు తప్పక హాజరు కావాలని బీజేపీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. 1 సెషన్ 1 ఎలక్షన్ కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఈ విప్ కి ప్రాధాన్యత సంతరించుకుంది. విప్ జారీ నేపథ్యంలో సభ్యులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని తెలిపింది. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్లగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారని వ్యాఖ్యలు చేసింది. పోలీసులు, అధికారులు కఠినంగా వ్యవహరించడం లేదని, నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల 3 నెలల్లో 667 మంది మృత్యువాత పడ్డారని, నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని దాఖలైన పిటిషన్పై విచారణ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెన్షనర్ల జేఏసీ సమావేశం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రెసా అధ్యక్షులు అమరనేని రామారావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న 54 సమస్యలు పరిష్కారం చేయాలని ట్రెసా అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు రావాల్సిన 4,500 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కంట్రిబ్యూటర్స్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరణ చేయాలని కోరారు.
36 డిపార్ట్మెంట్లు, ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నింటిని కూడా ఈ జేఏసీలో భాగం ఉంటాయి. అందులో టీచర్ సంఘాలు, గురుకులాలు, మరి రెసిడెన్షియల్ అన్ని సంఘాలు కూడా టోటల్గా 206 సంఘాలతోటి ఎంటైర్ ఉద్యోగ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నాయో అన్ని ఉద్యోగ సంఘాలు, అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఈ యొక్క 206 సంఘాలతో జేఏసీ, రాష్ట్ర జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంలోనే జిల్లాలో కూడా ఇక్కడ ఏదైతే ఉన్న డిపార్ట్మెంట్లో అన్ని సంఘాలను కూడా భాగస్వామ్యం చేసి ఇలా జేఏసీ ఆల్రెడీ ఏర్పడింది. ఇప్పుడు కూడా మళ్ళీ జేఏసీ పక్షాన్ని మీకు ఈరోజు ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. మా ఉద్యోగ డిమాండ్లు, మెయిన్ డిమాండ్స్గా మేము సిపిఎస్ ఉద్యోగస్తులకి మరి 2004 నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ లేదు, మరి ఆ స్కీమ్ని ఎత్తేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇవ్వమని ఉద్యోగులు డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఉద్యోగులకి హెల్త్ కార్డ్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఎంతో శ్రమతోటి ఉద్యోగులు ఇవాళ ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ పోతే 15 లక్షలు 20 లక్షల రూపాయలు ఇవాళ హెల్త్గా అవుతా ఉన్నాయి. మరి ఉద్యోగులు హెల్త్ కార్డు ఇస్తున్నట్టయితే వెంటనే హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ జరిగే విధంగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అందులో భాగంగా గవర్నమెంట్నే పూర్తిగా మేము బాధ్యత వహించమంటం లేదు. అందులో మేము 2% మేము ఉద్యోగులు మా జీతంలో నుంచి మరి ఉద్యోగులు మేము కాంట్రిబ్యూషన్ ఇస్తామంటున్నాం. దానికి తోడు కొంత గవర్నమెంట్ని యాడ్ చేసి మరి 750 కోట్లు అవుతా ఉంది. మాదే 750 కోట్లు అవుతుంది. మరి ముఖ్యమంత్రి గారు కొంత ఇస్తే దాంట్లో 750 కోట్లు అవుతుంది. 1500 కోట్లతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాంట్లో ఉద్యోగ వర్గ సంఘ నాయకుల్ని కూడా కమిటీ నెంబర్ ఏర్పాటు చేసి మరి ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేయమని, హెల్త్ కార్డు ఇంప్లిమెంట్ చేయమని చెప్తా ఉన్నాం. అట్లనే పెన్షన్స్, మరి ఉద్యోగుల యొక్క పెన్షన్స్ కి స్కీమ్స్ లో కూడా మరి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకు కూడా పెన్షన్స్ రిటైర్డ్ అయిన వాళ్ళ ఉద్యోగులకు కూడా మరి సరైన టైంలో రావాల్సిన బెనిఫిట్స్ కూడా రావటం లేదు. వాటిని కూడా త్వరగా పరిష్కరించమని చెప్తా ఉన్నాం. అలాగే మరి సిపిఐ ఉద్యోగులు సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలు ఎంతో ఆవేదనగా ఉంటాయి. వెంటనే ఉద్యోగము ఇవ్వాలని చెప్తా ఉన్నాం. దాన్ని వేకెన్సీ లేవని చెప్తా ఉన్నారు. వాటిని సూపర్వైజర్ పోస్టుల్ని క్రియేట్ చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. వారికి వెంటనే మరి ఉద్యోగాలు కల్పించాలి. మరి అలాగే మిగిలిన డిమాండ్స్ అన్నిటిని కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి, 54 డిమాండ్స్ ఉన్నాయి. 54 డిమాండ్స్ కూడా మరి పిఆర్సీ ఇంపార్టెంట్. ఉద్యోగులకి ఏదైతే 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇస్తారు, 5 సంవత్సరాల పిఆర్సీ 2023 మరి జూలై తోటి కంప్లీట్ అవుతూ జరిగింది. ఇవాళ సాధన కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న ఆందోళన 3వ రోజుకు చేరింది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పెద్దపల్లిలో నిరవధిక సమ్మెలో భాగంగా నిరాహార దీక్ష నిర్వహించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని జేఏసీ నాయకులు కోరారు. సమగ్ర శిక్ష ఆఫీసులలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అందరూ పాల్గొనడం జరుగుతుంది. ఏదైతే 13/9/2013 రేవంత్ రెడ్డి గారు ఇదే విధంగా ఏదైతే సమగ్ర శిక్ష సంఘం తలపెట్టినటువంటి తొలి దశలో భాగంగా అక్కడ దీక్షా శిబిరానికి విచ్చేసి ఎస్ఎస్సి ఉద్యోగులను టీ తాగినంత సేపట్లో రెగ్యులరైజ్ చేయొచ్చు, కానీ ఈ గవర్నమెంట్ చేయట్లేదు. ఆ మాటలను నమ్మి మేము అప్పటికే ఎంతో బాధపడుతున్న మేము ఆ రకంగా వాళ్ళకు ఓటు వేసి గెలిపించుకోవడం జరిగింది. ఇప్పటికీ సంవత్సర కాలం పూర్తవుతున్నప్పటికీ ఎన్నో రకాలైనటువంటి వినతి పత్రాలను అదే విధంగా సమ్మెను చేసినప్పటికీ ప్రభుత్వం అనేది మా గురించి ఆలోచించడం లేదు. ఎందుకంటే చాలా తక్కువ జీతాలతో పనిచేస్తూ సమాన పనికి సమాన వేతనం అంటూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఏదైతే మా గురించి, ఎందుకంటే ఇక్కడ గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఇకనైనా మాకు మంచి రోజులు వస్తాయి, మా జీతాలు పెరుగుతాయి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తున్నారు, అదే విధంగా విద్యాశాఖలో విలీనమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆశతోటి చూస్తూ ఉండిపోయాము. కానీ ఈ రకంగానైనా, ఎందుకంటే ఈ నిరవధిక సమ్మె అనేది ప్రభుత్వానికి వేడుకునే విధంగా చేస్తూ మేము ఎటువంటి ఉద్దేశాలకు పోకుండా మేము చేసుకుంటున్నాము. కాబట్టి ఇకనైనా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఆలోచించి, ఎందుకంటే విద్యాశాఖ కూడా మీ పరిధిలోనే ఉంది, మీరు అనుకుంటే నిజంగా మీరు టీ తాగినంత సేపే చేయగలుగుతారు. ఇక మీదటనే, ఎందుకంటే ఒక రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వెనక నుంచి ఒక మహిళ రేవంత్ అన్న అని పిలిస్తేనే నువ్వు వెనక తిరిగి వచ్చి ఆమె సమస్యను ఏదో విన్నావు. నిజంగా ఈ రోజు ఇంతమంది మహిళలము, ఇంతమంది ఆడపిల్లలము ఇక్కడ రోడ్డు మీద కూర్చొని టెంట్ల కింద కూర్చొని మేము చేస్తున్నప్పుడు మా వేదన మీకు వినబడట్లేదా అని నేను అడుగుతున్నాను. రాష్ట్రంలోనే 33 జిల్లాల నుంచి అందరికం నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. విద్యా వ్యవస్థలో కీలకంగా ఉన్నటువంటి ఎస్ఎస్సీ వింగ్ లో పనిచేస్తున్నటువంటి అందరికం 3 రోజుల నుంచి బయటికి వెళ్లడం వల్ల విద్యా వ్యవస్థలో మధ్యాహ్న భోజనం అయిపోయింది. కేజీబీవీలలో విద్యా బోధన
ఆన్లైన్ సిస్టమ్స్ అన్ని ఎక్కడెక్కడ స్తంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీని ఇచ్చినటువంటి హన్మకొండలు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని మా అందరికీ న్యాయం చేస్తామనే ఆలోచనతో ఉన్నాం సార్. మీరు రాష్ట్రంలో అనేక పథకాలు తీసుకొస్తున్నారు, ప్రజలను ఉద్దేశించి మంచి మంచి పథకాలు తీసుకొస్తున్నారు. అన్నిటికీ మేము మొన్న కూడా కుటుంబ సమగ్ర సర్వేలో కూడా పాల్గొనేసి మీ పథకాలను మేము పూర్తిగా 100% సక్సెస్ చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని గుర్తించేసి సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి అందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయండి. ఎందుకంటే కోర్టు సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా వాటిని పరిశీలించేంత వరకు, ప్రభుత్వము పరిశీలన ఉంచేంత వరకు తక్షణమే పే స్కేల్ అమలు చేసేసి అందరి సమగ్ర శిక్ష ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి అందరికీ మినిమం టైమ్స్ ఖచ్చితంగా పే స్కేల్ అమలు చేయాలని కోరుకుంటున్నాం. దక్షిణ అబుజ్మద్ అటవీ ప్రాంతం నారాయణపూర్, దెంతెవాడ, బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు వ్యతిరేక సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్ సంయుక్త బృందం నారాయణపూర్, దంతెవాడ, జగదల్పూర్, కొండగాన్ జిల్లాల డిఆర్జీతో కలిసి దక్షిణ అబుజ్మద్ ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా కుంబింగ్ చేపట్టాయి. నేడు ఉదయం 3 గంటల నుంచి ఉమ్మడి భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య అడపాదడపా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. గాలింపు చర్యలో ఇప్పటి వరకు 7 మావోయిస్టు మృతదేహాలు లభ్యమయ్యాయి. जिला नारायणपुर, दंतेवाड़ा एवं बीजापुर के ट्रांजिशनल क्षेत्र में प्रतिबंधित एवं गैरकानूनी माओवादी संगठन की उपस्थिति का सूचना के आधार पर डीआरजी, एसटीएफ, एमसीआरपीएफ का संयुक्त बल अभियान के लिए रवाना किए गए थे। अभियान के दौरान आज सुबह से लेकर अनेक बार सुरक्षा बल या माओवादी के बीच में मुठभेड़ हुई। मुठभेड़ के उपरांत इलाका के सर्चिंग के दौरान अब तक कुल 7 वर्दीधारी माओवादियों का डेड बॉडी रिकवर की गए थे। उसका शनाख्ती की कार्रवाई अभी जारी है और हथियार के हिसाब से भी काफ़ी बड़ी संख्या में आर्म्स अम्युनिशन, विजुअल शेल्स इत्यादि मिला है। क्योंकि अभी भी सर्चिंग जारी, इसलिए विस्तृत जानकारी जैसा हमारी टीम बेस कैंप लौटाने के बाद प्राप्त हो सकता है। और उसमें आसपास इलाके में रीइंफोर्समेंट टीम्स के माध्यम से और इलाके को सर्चिंग की जा रही है। संभवतः इस इलाके में जो इंद्रावती एरिया कमेटी का और जो पूर्वी बस्तर डिवीजन और मार डिवीजन का माओवादी कैडर की उपस्थिति आमतौर पर मिलते हैं और उस हिसाब से हमारा अभियान भी रवाना हो गए थे। अभी एग्जैक्टली जो मारा गया माओवादी का शनाख्ती जैसा पूरा कार्रवाई कंप्लीट होने के पश्चात प्राप्त हो जाएगा। वेपन्स भी बरामद हुए क्या? जैसा वेपन्स भी काफ़ी बड़ी संख्या में ग्रेडेड वेपन्स और अन्य वेपन्स भी मिला है अभी, क्योंकि अभियान जारी है और सर्चिंग अभी भी नियमित रूप से अभी भी कंटिन्यू हो रहा है। जैसा हमारा टीम्स जैसा कनेक्टिविटी एरिया में आ जाएगी उसके बाद और विस्तार से डिटेल्स। वही इलाका जो 23 मई को मुठभेड़ हुई थी, इसमें 8 नक्सलियों को मार गिराया गया। जैसे इसमें जो दक्षिण अबुजमाड़ क्षेत्र है, जो नारायणपुर, बीजापुर और दंतेवाड़ा का ट्राई जंक्शन इलाका है, क्योंकि अभी अभियान जारी है, इसलिए सुरक्षात्मक कारणों से हम और ज़्यादा डिटेल नहीं खुलासा नहीं कर पा रहा। जैसा अभियान सर्चिंग कंप्लीट हो जाएगा उसके बाद फिर हम डिटेल्स शेयर करेंगे। संख्या बढ़ेगी। अभी सर्चिंग जारी है। जैसा अभी तक 7 माओवादियों का डेड बॉडी रिकवर किए गए थे। जैसा जैसा अभियान कंप्लीट हो जाएगा, सर्चिंग पूर्ण हो जाएगा, फिर हम डिटेल शेयर कर पाएंगे। इस तरीके का था सर। जैसा अभी बस्तर ओलंपिक्स कार्यक्रम के लिए 15 तारीख को जो समापन के अवसर पर माननीय केंद्रीय गृह मंत्री महोदय, माननीय मुख्यमंत्री महोदय छत्तीसगढ़, माननीय उप मुख्यमंत्री महोदय छत्तीसगढ़ एवं अन्य वरिष्ठ मंत्रीगण आने का संभावना है। उसी को देखते हुए जिला प्रशासन पुलिस द्वारा सभी प्रकार का सुरक्षात्मक एवं अन्य व्यवस्था का तैयारी की जा रही है और सभी कार्यक्रम को व्यवस्थित एवं सुरक्षित तरीके से संपादित करने का हमारा पूरा तैयारी है। और इस इवेंट में बस्तर संभाग के 7 जिला का जो टीम से साथ नुआ बाट कर एक विशेष दल जो आत्मसमर्पित एवं नक्सल पीड़ित जो दल है वो भी शामिल रहेगा और इलाका में जो एक सकारात्मक वातावरण इसको लेकर एक उत्साह का माहौल देखने को मिल जाए। సంతబొమ్మాలి మండలం నౌపడకి చెందిన దుక్కదేవి మరియు భర్త లోకేష్ రెడ్డి ఆ ఊరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి తక్కువ ధరకి బ్యాంకు లోన్లో ఉన్న బంగారం తీసుకున్నామని నమ్మబలికి కొందరి దగ్గర నుంచి నగదు తీసుకోవడం జరిగింది. తీసుకొని ఎప్పటికీ ఇవ్వకపోవడంతో బాధితులు ఎదురు తిరిగారు. దీనికి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. ఈ విషయంపై గ్రామ పెద్దలు, పోలీసు వారి సమక్షంలో కూడా బాధితులు న్యాయం జరగలేదని వాపోయారు. సుమారు 80 లక్షల స్కామ్ని చేసి నాకేం సంబంధం లేదంటున్నారని తెలిపారు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కలిసి ఇంకా మిగతా ఎవరిని మోసం చేయకుండా ఉండాలని మీడియా ద్వారా తెలియజేశారు. మా ఎన్టీఆర్ కాలనీ, మాది ఎన్టీఆర్ కాలనీ లక్ష్మి మా తోటకోడలు దుక్కదేవిని మా ఇంటికి తీసుకొచ్చింది. అక్క ఒక 4 లక్షలు ఉంటివే 10 తులాలు బంగారం ఇస్తాను అన్నది. నా పరిస్థితి నీకు తెలుసు కదా, లేదంటే లేదక్క ఎంతైనా చూడంటే ఫస్ట్ 2 లక్షలు ఇచ్చాను నేను, 10 తులాలు బంగారం ఇస్తాను అన్నది. 2 లక్షలకి లక్ష్మితో సంతకాలు పెట్టింది. లాకర్లో ఉన్నాయి.
అలాగా 10 లక్షలు 5 లక్షలు ఫోన్పే చేసి క్యాష్ ఇవ్వడం అయ్యింది. హైదరాబాద్ రాకర్లో ఉన్నాయి కొన్ని ముక్కలు 10 ముక్కలు ఇక్కడ చేయిస్తున్నాను. నాడి శ్రీని దగ్గర, పలాస శివానంద దగ్గర కొన్ని షాపులు 3 పేర్లు చేయిస్తున్నానని చెప్పింది. దప్పకి మేము కష్టపడి కూలి చేసి అది చేసి కొన్ని అప్పులు చేసి ఈమెకి ఇచ్చాము. ఇప్పుడు మా పరిస్థితి ఈమెకి అప్పు ఇచ్చి మేము రోడ్ల పాలు అయిపోయి మేము చచ్చిపోయిన స్థితికి వచ్చాము. మా పరిస్థితి బాగోలేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసులు వైసీపీకి షాక్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖ పార్టీ అధ్యక్షులు జగన్ కు పంపుతూ రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రకటించారు. భీమవరం నుంచి 2014లో వైకాపా తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విజయం సాధించారని తెలిపారు. పార్టీలో తనను చిన్నచూపు చూశారని, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అన్ని అర్హతలు ఉన్నా తనను పక్కన పెట్టారని వెల్లడించారు. బ్రిడ్జిలు రాజశేఖర రెడ్డి గారు ఉండగా డెల్టా మోడరైజేషన్లో 4 బ్రిడ్జిలు శాంక్షన్ పెడితే 3 బ్రిడ్జిల నిర్మాణం జరిగింది 10 ఏళ్ల కాలంలో. దానికి అప్రోచ్లు వేయలేకపోయారు. దానికి అప్రోచ్లకి సుమారు 38.5 కోట్లు అడిగితే ఆ 38.5 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. లాస్ట్ ఎలక్షన్ కోడికి ముందు ఒకసారి టెండర్లు పిలవడం జరిగింది. అలాగే అది అడిగినందుకు, అది చేసి పెట్టినందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే ఆయన కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎందుకో మరి ఒక పేరు రావడం, నాకు మంచి పేరు రావడం అనేది ఇష్టం లేదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచాడు కదా, ఇతనికి ఏదన్నా ఒక గొప్ప పదవి ఇస్తే కనుక అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా పెద్దవాడిని చేసినట్టు అవుతుంది అనుకుని నన్ను తొక్కిపెట్టి ఉంచారో, అది సైకలాజికల్గా ఏ రకంగా ఆలోచన చేశారో ఏదో తెలియదు. కానీ భీమవరం నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా, అలాగే రాష్ట్రంలో కూడా నాకు తెలుసున్నంత వరకు, నేను నమ్మినంత వరకు అదే గ్రంథి శ్రీనివాస్కి అన్యాయం జరిగింది అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారని ప్రతి వాళ్ళు కూడా నాకు చెప్పడం విన్నాను. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చెయ్యాలనుకున్నప్పటికీ కూడా, కానీ జిల్లా నాయకులు కానీ పై స్థాయిలో ఆయన కింద ఉండేవాళ్ళు కానీ చాలా చిన్న చూపు చూడటం, చాలా చులకనమైన మాటలు మాట్లాడటం, ఇవన్నీ జరిగినాయి. ఈ పరిస్థితుల్లో పార్టీకి అలాగే ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజీనామా చేసి ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా. ఇంతకాలం కూడా రాజకీయాల్లో నా వెన్నంటి ఉండి అనేక పోరాటాల విషయంలో కానీ, అలాగే భీమవరం అభివృద్ధి కోసం మరి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి 2 సార్లు ఎమ్మెల్యే అవ్వడానికి నాకు నా వెంట ఉండి నడిచిన ప్రతి పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ కూడా ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒక ల్యాండ్ మార్క్ లాంటి పనులు భీమవరం నియోజకవర్గానికి ఎన్నో చేశాను, అది గర్వంగా చెప్పుకోగలను. ప్రతి మంచి పని చేసిన మంచి పని వెనకాల దానికి పెడద్దర తీసి దానికి అవినీతి జరిగిందని చెప్పి ఒక దుర్మార్గం ఏంటి, ఒక పేరు మంచి పని చేయడం అంటే ఒక మంచి పేరు వస్తుంది. తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. ఘాట్ రోడ్లలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. కొండ చర్యలు విరగపడే అవకాశం ఉందని టీటీడీ సిబ్బంది ఇంజనీరింగ్ అధికారులను అప్రమత్తం చేసింది. పాప వినాశనం శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాల్లో భక్తుల వాహనాలు రాకపోకలు నిలిపివేసింది.
మహబూబ్ నగర్ డీసీపీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, టీపీసీ రాష్ట్ర కార్యదర్శి వినోద్ కుమార్ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శాంతా నారాయణ ట్రస్ట్ పేరుతో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాలు చేసే ప్రయత్నం చేశారని వినోద్ కుమార్ ఆరోపించారు. 10 ఏళ్లలో ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు కబ్జాల వ్యవహారానికి సహకరించిన అధికారులను కూడా కఠినంగా శిక్షించాలని, అంతేకాకుండా వారికి పార్టీ నుంచి తొలగించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. అయ్యా శ్రీనివాస్ గౌడ్ గారు, మీ 10 సంవత్సరాల పాలనలో నేను ఇది చేసినా అది చేసినా అని ఎన్నో పొంకాలను కొట్టడం జరిగింది. మీరు అందులో భాగంగానే మీ తల్లిదండ్రుల పేరు మీద శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ట్రస్టును మీరు స్థాపించారు. ఆ ట్రస్ట్ ద్వారా హాస్పిటల్లో ప్రజలకు అన్నం పెడతామంటారు, ఇంకా ఏమేమో చేస్తామన్నారు. అధికారం ఉంది కదా అని చెప్పి మీ తల్లిదండ్రుల పేరు, దివంగతులైనటువంటి మీ తల్లిదండ్రుల పేరు మీద ఒక ట్రస్టు, చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీరు తీసుకున్నటువంటి ఓత్కు ప్రమాణానికి భిన్నంగా విరుద్ధంగా మీ అధికారాన్ని వాడుకొని మహబూబ్ నగర్లో అత్యంత విలువైనటువంటి భూమిని మీరు మీ ట్రస్టుకు అన్యాయంగా అక్రమంగా ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా అలాట్ చేయించుకున్నది నిజం కాదా? స్పోర్ట్స్ స్కూల్ పెడతాదని, దట్టు వికలాంగుల స్పోర్ట్స్ స్కూల్ పెడతామని చెప్పి దాని పేరు మీద మీరు ఎకరాల భూమిని అలాట్ చేయించుకోవడమే కాకుండా ప్రభుత్వ ధనాన్ని దాదాపు 1,20,00,000కు పైనే, నాకు తెలిసిన లెక్క అది చెప్తున్నా, నిజాలు నీకే తెలుసు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.